హలో, నా పేరు భరత్ అండి. నేను లాస్ట్ 3 years నుంచి నాకు హెయిర్ ఫాల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో దానివల్ల నేను మినాక్సిడిల్ యూజ్ చేశాను. ఫస్ట్ మినాక్సిడిల్ 5% యూజ్ చేస్తే అది టెంపరీ సొల్యూషన్ ఇచ్చింది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వలేదు. సో నేను రీసెర్చ్ చేశాను నెట్లోని. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకున్నాను. సో మనకున్నవి 2 టెక్నిక్స్, FUT అండ్ FUE. సో నేను రీసెర్చ్ చేయడం వల్ల వైజాగ్లోని ద బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ నాకు దొరికింది, అది డాక్టర్ విజేస్. సో నేను సార్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేశాను, డాక్టర్ విజయ్ కుమార్ సార్ పేరు. సో సార్ చాలా ఫ్రెండ్లీగా సో నాకు అన్నీ చెప్తూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, నెక్స్ట్ ట్రీట్మెంట్ కాస్ట్ అండ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా అలా చెప్తూ అన్నీ చెప్పారు, నీట్గా చెప్పారు. సో నాకైతే 3500 grafts పడితే అన్నారు. సో నేను 3500 graftsకి నాకు పర్ గ్రాఫ్ట్ కాస్ట్ 30 rupees చెప్పారు. సో నేను వచ్చాను, 1 fine day ఫిక్స్ చేసుకొని ట్రీట్మెంట్కి వచ్చాను, సర్జరీకి. సో నాకైతే 10 hours పట్టింది సర్జరీ. సో చాలా నీట్గా, క్లీన్గా సో సర్జరీ చేశారు. నాకు ఉజ్వల మేడం అని, డాక్టర్ ఉజ్వల మేడం. సో చాలా క్లియర్గా, నీట్గా చేశారు. సో నాకైతే ఇప్పుడు గ్రోత్ అయితే వస్తుంది. నాకైతే ఇప్పుడు 25 days అయింది. 25 daysకి నాకు ఫ్రంట్ ఈ పార్ట్, సైడ్ సో గ్రోత్ అనేది నాకు తెలుస్తుంది. సో మెడిసిన్స్ కూడా ఇచ్చారు, సో యూజ్ చేస్తున్నాను మెడిసిన్స్. మెయిన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి కంపల్సరీగా డైలీ యూజ్ చేయాలి, వాళ్ళు చెప్పిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం. సో నేనైతే యూజ్ చేస్తున్నాను, నాకు గ్రోత్ అనేది కనిపించి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో నేనైతే డాక్టర్ విజేస్ని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.